యాకోబు అని నన్ను పిలవగా చిత్తం ప్రమాణ చెప్పేదని అప్పుడైనా నీ కనులెత్తి చూడము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను కలవి ఎలయనగా లాభాను నీకు చేయుచున్న యావత్తు చూచితిని. మేం అందుకే మన పక్షం నన్ను నిరీక్షి ఉండేవాడు కనుక, అందుకే మన ఏమో ఆయన జాలి కలిగిన వాడు కనుక, ఎవరైతే నీతిమంతులై ఉన్నారో వారి పక్షాన వారి మీదకి వేధ్యన వేసేవారు కానీ, వారిని మోసం చేయలేని వారు కానీ, వారిని ఇంకా అపవిత్రపరచాలని లేక వారికి అన్యాయం చేయలేని వారిని కానీ ఆయన చూస్తున్నవాడు. ఆయన కృపలక నాను బట్టి ఆయన చూస్తున్న దేవుడు. తన పరిశుద్ధమైన సన్నిధిలో వారిని చూసేవాడు. నాడు నేడు ఎకరితున్న తండ్రి, తన ప్రేమ గొప్పది, తన కటాక్షం గొప్పది, తన నామను బట్టి. అందుకే మనం నీతి కలిగి ఉన్నప్పుడు మనకు అన్యాయం చేయటకు చూసే ప్రతి విషయాన్ని ఆయన చూస్తుంటాడు. మన ప్రేమించే దేవుడు మనపై తన కృపను ఉంచి మన యందు తన కటాక్షించి మన కరుణించకు ఇష్టపడుతుంది దేవుడు. ఈ రోజు నీ కుటుంబం దేవుని కొరకు నీతి కలిగి ఉంటే, అవనేసే మార్గంలో నిలిచి ఉంటే, జీవనేసే మార్గంలో నిలిచి ఉంటే అని చూస్తున్న దేవుడు. నాడు నేడు ఎకరితున్న దేవుడు.